యా రష్మిక విజయ్ నిశ్చితార్థం అనేది సడన్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య డేటింగ్ ఎప్పటి నుంచో నడుస్తుంది, కొన్ని ఏళ్ళ నుంచి. ముఖ్యంగా గీత గోవిందం సినిమా దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది అనేది పుకార్లు వచ్చాయి. చాలాసార్లు వీళ్ళు నిశ్చితార్థం అని లేకపోతే పెళ్లి కూడా అయిపోయిందనే వార్తలు కూడా పుకార్లు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ వార్త నిజమని చెప్తున్నారు. సో విజయ్ వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం జరిగిందని చెప్తున్నారు. సో దీన్ని సింపుల్ గా చేసుకున్నట్టుగా వాళ్ళు అర్థమవుతుంది. అయితే ఒక వార్త వైరల్ అవుతుంది ఏంటంటే, ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేదు ఈ పెళ్లి, అందుకనే వాళ్ళు దూరంగా ఉన్నారు, అందుకనే ఇది బహిరంగ చేసుకోలేదని వార్త వస్తుంది. బట్ ఆ వార్తకి బేస్ అయితే ఏమీ లేదు. అది నిజమా కాదనేది కూడా మనకు తెలియదు కాబట్టి మనం కన్ఫామ్ గా చెప్పలేము. ఏదేమైనా వాళ్ళు నిశ్చితార్థం అయితే జరిగిందనేది చెబుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ అమ్మాయికి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒక నిశ్చితార్థం కన్నడ హీరో రక్షిత్ శెట్టితో జరిగింది కదా అనేది కూడా అంటున్నారు చాలా మంది. సో ఈ నేపథ్యంలో అసలు రష్మిక మందన్న బయోగ్రఫీ ఏంటి అనేది కూడా చాలా మందికి ఆసక్తికరంగా మారింది. ఈ అమ్మాయి బయోగ్రఫీ చూసుకున్నప్పుడు, ఈ అమ్మాయి ఏప్రిల్ 5, 1996లో విరాజ్పేట అని అక్కడ కూర్గు జిల్లా, అది అక్కడ పుట్టింది ఈ అమ్మాయి. వీళ్ళ అమ్మ సుమన్, నాన్న పేరు మదన్ మందన్న, సుమన్ మందన్న. సో వీళ్ళది వచ్చి కొడగు అంటారు, కొడవ ఫ్యామిలీ అనమాట. కొడవ అనేది ఒక కమ్యూనిటీ. అక్కడ ఎక్కువగా వాళ్ళు కాఫీ తోటల్లో ఉంటారు. సపరేట్ కాఫీ తోటల్లో సపరేట్ ఇండ్లు ఉంటాయి అన్నమాట. నేను కూడా ఒకసారి ఆ ఏరియాకి వెళ్ళాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అడవుల్లో ఉంటాయి ఈ ఇండ్లు, సపరేట్ ఇండ్లు ఉంటాయి. అక్కడ కాఫీ తోటలు చేస్తుంటారు. సో వీళ్ళకి కూడా వీళ్ళ నాన్న మదన్కి కూడా ఒక కాఫీ తోట ఉంది. అక్కడ విరాజ్పేటలో ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంది. ఈ అమ్మాయికి షిమన్ మందన్న అని ఒక చెల్లెలు ఉంది. ఆ చెల్లెలను కూడా ఈ అమ్మాయి ఒక తల్లిలాగా పెంచానని కూడా చెప్పుకునింది. చెల్లికి నేను మెంటర్ అని కూడా చెప్పుకునింది. సో బేసిక్గా అయితే ఈ అమ్మాయి చిన్నప్పుడే వీళ్ళకి కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే కాఫీ తోటలో కావచ్చు, లేకపోతే ఫంక్షన్ హాల్లో కావచ్చు, నష్టాలు రావడంతో అసలు చిన్నప్పుడు ఆడుకునే దానికి బొమ్మలు కూడా కొనివ్వలేని పరిస్థితి ఉందని అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంది. దానివల్ల అమ్మాయికి ఏంటంటే మనీ పట్ల ఒక అంటే కోపం ఉండొచ్చు, లేకపోతే ప్రేమ కూడా. అంటే మనీని మనం కంట్రోల్ చేయాలి, మనీ లేకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డాం అనేది చిన్నప్పటి జ్ఞాపకాలు, బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ అమ్మాయిని డ్రైవ్ చేశాయని చెప్తున్నారు. సో అయితే చిన్నప్పుడు ఈ అమ్మాయికి కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా ఉండేది అనేది కూడా చెప్తారు. సో ఏదేమైనా ఆమె చిన్నప్పుడు అక్కడ చదువుకునింది వాళ్ళ ఊర్లోనే. ఈ కొడవ ఫ్యామిలీ ఏంటంటే అదొక సపరేట్ కమ్యూనిటీ, ఓబీసీ కిందకు వస్తుంది. మామూలుగా వాళ్ళు ఎస్టీలో చేర్చాలని ఈ మధ్య కూడా ఉద్యమం చేశారు, పాదయాత్ర చేశారు. కానీ గవర్నమెంట్ అయితే వాళ్ళని ఓబీసీలో చేర్చింది. వాళ్ళు ఒక 2 లక్షల పాపులేషన్ ఉంటారని చెప్తారు. బ్రిటిష్ వాళ్ళకి ముందు నుంచి కూడా వాళ్ళు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ కొడగునే కూర్గ్ అనే పేరు పెట్టింది. మనం కూర్గ్ అనేది నిజానికి బాగా పాపులర్, మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్తుంటారు. టూరిజం కూడా. ఇక్కడ రైనీ సీజన్లో 24 hours రెయిన్ కూడా పడుతుంటుంది. ఇక్కడ వాన్ అనే సినిమా కూడా అక్కడ తీశారు. సో అలాగా వీళ్ళ మాతృభాష కూడా కొడవ తక్కి అంటారు దాన్ని. అదొక సపరేట్ ద్రవిడియన్ లాంగ్వేజ్. దానికి లిపి కూడా ఉందన్నమాట. దాదాపు 2-3 లక్షల మంది అక్కడ ఈ కొడవ తక్కి భాష మాట్లాడతారు. ఈ అమ్మాయికి కూడా కొడవ తక్కి అంటే బాగా ఇష్టం కూడా. తను ఆ కమ్యూనిటీకి అంబాసిడర్గా కూడా ఉండడానికి ఒప్పుకొని పనిచేస్తుంది. సో ఈమె ఫస్ట్ వచ్చి కూర్గ్ పబ్లిక్ స్కూల్లో బోర్డింగ్ స్కూల్, అక్కడే రెసిడెన్షియల్ ఉండి చేరింది. అక్కడ కూడా ఈమె తోటి ఫ్రెండ్స్తో కలవడం, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడంలో కొంత ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నానని చెప్పింది. దాని తర్వాత ఎంఎస్ రామయ్య ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ అని బెంగళూరులో ఉంటుంది. అక్కడ ఎంఐ సైకాలజీ అండ్ జర్నలిజం, ఇంగ్లీషు, ఈ 3 సబ్జెక్టులతో డిగ్రీ కంప్లీట్ చేసింది. అప్పుడే ఎంఐకి ఏంటంటే ఈ డబ్బులు కొరత దీని మీద ఉంచి ఎంఐ అందంగా ఉండడం వల్ల ఫ్రెండ్స్ అంతా కూడా మోడలింగ్, అవి బెంగళూరులో మోడలింగ్ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగా ఎంఐ మోడలింగ్లోకి మెల్లగా వెళ్ళింది. ఆ క్రమంలో ఎంఐ ఏంటంటే క్లీన్ అండ్ క్లియర్ అనే ఒక ఫేస్ క్రీమ్ మోడల్గా చేసింది. మోడల్గా చేసినప్పుడు అమ్మాయికి మంచి పేరు వచ్చినప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు ఎంఐకి ఇచ్చారు. ఫ్రెష్ ఫేస్ అవార్డు అనేది ఒకటి ఇచ్చారనమాట. అవార్డు ఇచ్చిన సందర్భంగా
ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు. నీ గోల్ ఏంటి లైఫ్లో అది ఇదంటే, నేను సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను, నాకు ఛాన్స్ వస్తే సినిమాల్లో చేస్తానని చెప్పింది. సో ఈ ఇంటర్వ్యూని చాలామంది చూశారు డైరెక్టర్లు, కన్నడ డైరెక్టర్లు. కొంత ఆఫర్లు వచ్చాయి కానీ అమ్మాయికి అది కరెక్ట్గా ప్రాజెక్ట్స్ లేవని రిజెక్ట్ చేసింది. ఈ లోపల అక్కడ కిర్క్ అని ఒక సినిమా స్టార్ట్ అయింది. రిషబ్ శెట్టి మన కాంతారా డైరెక్టరు, హీరో, అతను దాని డైరెక్టర్ అనమాట ఈ కిర్క్ పార్టీకి. దీంట్లో హీరోగా వచ్చి రక్షిత్ శెట్టి. అప్పటికి రిషబ్ శెట్టి యాక్టింగ్లోకి రాలే, ఓన్లీ డైరెక్షన్లో ఉన్నాడు. సో కిర్క్ పార్టీలో వాళ్ళకు 2000 మంది అమ్మాయిల్ని అక్కడ ఆడిషన్ చేస్తే అందులో 500 మందిని ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ చేశారు. మళ్ళీ 500 మందిలో ఎవరు కూడా రిషబ్ శెట్టి కరెక్ట్గా ఆ క్యారెక్టర్కి సూట్ కాలేదు. దాంతో అప్పుడే ఇంటర్వ్యూ చూశాడు ఈ అమ్మాయిది. ఇంటర్వ్యూ చూసి ఈ అమ్మాయిని పిలిపించి మన అసిస్టెంట్ డైరెక్టర్ పిలిపించారు. పిలిపించినాక ఆ అమ్మాయిని ఆడిషన్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంది క్యారెక్టర్కి అనేది అనుకున్నారు. ఆ అమ్మాయి కూడా ఒప్పుకున్నది. అలాగా సెలెక్ట్ చేశారు. నేను అప్పుడు బెంగళూరులో ఉన్నా, రిలీజ్ అయిన రోజే నేను కూడా ఆ సినిమా చూశాను, కిర్క్ పార్టీ. ఈ అమ్మాయి వచ్చి రెండో హీరోయిన్ అనమాట. ఫస్ట్ హీరోయిన్ చనిపోతుంది సినిమాలో, రెండో హీరోయిన్ ఈ అమ్మాయి. అప్పుడే మేము అందరం కూడా అనుకున్నాం చాలా బాగా చేసింది ఎవరు ఈ అమ్మాయి అని. అలాగే అమ్మాయి ఫస్ట్ సినిమాలోనే ఇంప్రెస్ చేయగలిగింది. ఇది 2016లో రిలీజ్ అయింది అనమాట. సో అప్పటి వరకు అమ్మాయి మోడలింగ్ చేసేది. ఈ సినిమా ఎప్పుడైతే హిట్ కూడా అయింది, చాలా పెద్ద హిట్. అప్పట్లోనే 50 కోట్లు, కర్ణాటకలో 50 కోట్లు అంటే కన్నడ సినిమాకి చాలా పెద్ద హిట్ లెక్క. సో దాంతో ఈ అమ్మాయికి మంచి పేరు వచ్చింది. దాని నుంచి ఇంక వరుసగా అంజనీ పుత్ర అని మళ్ళీ పునీత్ రాజ్ కుమార్ దీంట్లో చేసింది. అట్లాగే చమక్ అనే ఒక సినిమాలో చేసింది. అదే టైంలో తెలుగులో కూడా ఈ అమ్మాయికి ఆఫర్లు రావడం మొదలైంది. చెలో నాగశౌర్య దీంట్లో చెలో అని 2018లో చేసింది అన్నమాట. ఆ తర్వాత ఇంకా గీత గోవిందం 2018 అది కూడా. సో అక్కడి నుంచి ఆ గీత గోవిందం టైంలోనే ఈ అమ్మాయికి విజయ్ దేవరకొండకి మధ్య ఒక అఫైర్ స్టార్ట్ అయింది. ఈ లోపల ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఈ ఫస్ట్ సినిమాలో రక్షిత్ శెట్టితో ఈ అమ్మాయి ప్రేమలో పడింది ఫస్ట్ సినిమా అప్పుడే. ఎందుకంటే ఈ అమ్మాయి కన్నడ సరిగా రాదు, అలవాట్లేదు. అది రక్షిత్ శెట్టి నేర్పించడం, దానివల్ల వీళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ, ఎక్కువ టైం గడపడం, ఇంటిమసీ పెరిగి లవ్లో పడ్డారు. దాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. 2017 జూలై 3న నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ రావడం, అతను ఈ అమ్మాయిని వేధించడం, ఇవి జరిగేసరికి వీళ్ళ అమ్మ నాన్న దీన్ని క్యాన్సిల్ చేసుకుందాం, నీకు టార్చర్ చూపిస్తాడు ఇతను, పెళ్లి చేసుకుంటా అని చెప్పి అమ్మాయికి చెప్పారు. అమ్మాయి కూడా ఇది కంటిన్యూ పెళ్లి చేసుకుని ఇప్పుడే ఇట్లుంది, ఇంక పెళ్లి చేసుకుంటే మనకి కెరీర్ అంతా ఎండ్ అయిపోతుంది. ఈ అమ్మాయికి ఏంటంటే కెరీర్ చాలా ఇంపార్టెంట్ అనేది. వాళ్ళ అమ్మ కూడా ఈ అమ్మాయికి బాగా సపోర్ట్ అనమాట. సుమన్ మందన్న ఈ అమ్మాయికి మొదటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా మై మదర్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని కూడా అనేక సార్లు ఈ అమ్మాయి చెప్తుంది. అలాగా వాళ్ళు చెప్పడంతో సెప్టెంబర్ 2018లో, అంటే 1 year కూడా కాలేదు నిశ్చితార్థం అయ్యి, క్యాన్సిల్ చేసుకున్నారు. అప్పటి వరకు ఏంటంటే అది అనౌన్స్ చేశారు, అంతకు ముందే వాళ్ళు వద్దనుకున్నారు, అనౌన్స్మెంట్ కూడా చేసేసారు. అది క్లియర్ అయిపోవడం వల్ల ఇంకా ఈ అమ్మాయి విజయ్ దేవరకొండతో లవ్లో పడింది. తర్వాత వీళ్ళు అప్పటి నుంచి, అంటే 2018 నుంచి ఇప్పటి వరకు డేటింగ్లో ఉండి ఇప్పుడు అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ అమ్మాయి ఏంటంటే మన కెరీర్ ఆల్మోస్ట్ అందరికి తెలుసు. పుష్ప 1తో ఈ అమ్మాయి కెరీర్ పీక్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే నేషనల్ వైడ్ పాపులర్ అయింది. అప్పటి వరకు తెలుగు, కన్నడ, తమిళ్ ఈ సినిమాలు చేస్తున్నది. ఒక్కసారిగా హిందీలో కూడా పుష్ప అవ్వడంతో, దాని తర్వాత పుష్ప 2తో అయితే ఇంకా పాపులర్ అయింది. అంతకుముందే యానిమల్లో కూడా పాపులర్ అయింది. అలాగా ఈ అమ్మాయి ఇప్పుడు నేషనల్ లెవెల్లో సౌత్ ఇండియా నుంచి వెళ్ళి, ఒక ఐశ్వర్యరాయ్ అలాగైతే మంగళూరు బ్యాక్డ్రాప్ నుంచి వెళ్ళిందో, అలాగే ఈ అమ్మాయి కూడా నేషనల్ లెవెల్లో పాపులర్ అయింది. సౌత్ ఇండియా నుంచి వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే ఆర్టిస్ట్ హీరోయిన్లలో ఈ అమ్మాయి ఒకటి. సో ఈ అమ్మాయికి అనేక అవార్డులు కూడా వచ్చాయి. ఫస్ట్ సినిమాకి కూడా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది కిర్క్ పార్టీకి కూడా. సో అక్కడ నుంచి ఈ అమ్మాయి అనేక అవార్డులు వచ్చింది, కెరీర్లో పీక్ వెళ్ళింది. అట్లాగే కొన్ని సైబర్ క్రైమ్ వాటికి అంబాసిడర్ చేస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా సైబర్ క్రైమ్కి గురైంది. డీప్ ఫేక్లో ఫస్ట్ వచ్చిన ఇది ఈ అమ్మాయిదే. ఒక అక్కడున్న సమ్ పటేల్ అమ్మాయి ఆ ఫోటోని మార్చేసి, ఆ వీడియోని మార్చి తల పెట్టేశారు ఈ అమ్మాయి తల.
కొద్దిగా ఎక్స్పోజింగ్గా ఉంది. అప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఢిల్లీ పోలీసులు అతన్ని నవీన్ అనే అతను పట్టుకున్నారు గుంటూరులో. సో దాంతో ఈ అమ్మాయి కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఆ రంగంలోకి ఎంటర్ అయింది. అట్లా గవర్నమెంట్ తరఫున కూడా ఈ అమ్మాయి సైబర్ క్రైమ్ సెంటర్ కోఆర్డినేషన్ సెంటర్ అని ఉంది, ఆ సెంటర్కి అంబాసిడర్గా కూడా చేస్తుంది. సో అట్లాగే కొన్ని చారిటీ యాక్టివిటీలు కూడా ఎంఐ చేస్తుంది. రెండోది సోషలీ ఆల్సో ఎంఐ వెరీ యాక్టివ్, సోషల్ మీడియాలో కూడా వివిధ సమస్యల మీద స్పందించడం జరుగుతుంది. సో ఇది వీళ్ళిద్దరి ఈమె బేసిక్ బ్యాక్గ్రౌండ్. ఇంకా విజయ్ దేవరకొండ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. విజయ్ దేవరకొండ వాళ్ళ నాన్న గోవర్ధన్ రావు టీవీ సీరియల్ డైరెక్టర్, వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్ మాధవి హోమ్ మేకర్. సో వీళ్ళ బ్రదర్ ఆనంద్ కూడా ఇదయ్యాడు. ఇతను 2011లో నువ్విలా అనే సినిమాతో ఎంటర్ అయ్యాడు ఇండస్ట్రీలోకి. దాని తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో కూడా చిన్న క్యారెక్టర్ చేశాడు శేఖర్ కమ్ములో. దాని తర్వాత ఫస్ట్ బ్రేక్ ఎవడే సుబ్రహ్మణ్యం 2015లో నానితో పాటు చేసినప్పుడు ఫస్ట్ బ్రేక్ వచ్చింది. దాని తర్వాత పెళ్లి చూపుల తర్వాత అర్జున్ రెడ్డితో ఇతని కెరీర్ గ్రాఫ్ అనేది, అంటే స్టార్గా అర్జున్ రెడ్డితో ఎదిగాడు. అక్కడి నుంచి ఇంకా సినిమాలు చేస్తున్నాడు, కానీ సరైన హిట్ అయితే గత 6-7 సినిమాల నుంచి తనకి హిట్ అయితే లేదు. సో ఈ నేపథ్యంలో సెటిల్ అవ్వాలని ఒక దీంతో, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ కూడా చాలా ఎక్కువ ఉంది, 7 ఏళ్ళు ఉంది గ్యాప్. ఈ అబ్బాయికి 36, ఆ అమ్మాయికి 29. సో అందువల్ల ఏజ్ కూడా అయిపోతుంది కాబట్టి ఇద్దరు ఇళ్లలోనూ ప్రెజర్ వల్ల నిశ్చితార్థం త్వరగా చేసుకుందాం అన్నారు. ఫిబ్రవరిలో పెళ్ళి అని కూడా చెప్తున్నారు. మామూలుగా అదేదో సామెత ఉంది కదా, ఆశీర్వదించమంటే నీ భార్య ముండం వస్తుందని చెప్పాను, ఒక మొరట సామెత ఉంటుంది. అంటే శుభమాని పెళ్లి చేసుకొని పోయి ఆశీర్వదించమంటే ఇలాగ మాట్లాడుతున్నాను. వేణుస్వామిది కూడా అదే వ్యవహారం. మామూలుగా వేణుస్వామికి నోటిదోలు ఎక్కువ. సో రెండోది కాంట్రవర్సీలు ఆయనకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటాడు. గతంలో కూడా ఆయన శోభిత నాగ చైతన్య నిశ్చితార్థం అవగానే అసలు నిశ్చితార్థమే రాంగ్ ముహూర్తము, వీళ్ళిద్దరు ఖచ్చితంగా విడిపోతారని చెప్పాడు. సో మామూలుగా ఎవరైనా జ్యోతిష్యం ఎప్పుడు చెప్తారు? నేను వెళ్ళి నువ్వు జ్యోతిష్యుడు అంటే నేను నీ దగ్గరకు వస్తే నా జాతకం నా వరకు చెప్తారు, ప్రపంచానికి అంత చెప్పరు. ఈయన అసలు ఎవరు అడగలేదు. కానీ ఈయన పోనీ వాళ్ళకైనా చెప్పాడా ఫోన్ చేసి, అమ్మ మీ నిశ్చితార్థం డేట్ కరెక్ట్ కాదు, మీరు ఏదో శాంతి చేసుకోండి, హోమం చేయండి, పూజ చేయండి అని చెప్పచ్చు. ఎందుకంటే జ్యోతిష్యంలో ప్రతిదానికి ఒక రెమెడీ కూడా ఉంటుంది. సో ఏదన్నా ఒక తప్పు చేసినప్పుడు ఈ రెమెడీ ఇస్తారు వీళ్ళు, ఏదో ఒక హోమం చేయమనో, ఒక వ్రతం చేయమనో, ఒక పూజ కార్యక్రమం చేయమనో రెమెడీ అనేది మనకి వస్తుంది. అట్లా ఏదైనా చెప్తే నిజానికి వాళ్ళ మేలు ఈయన కోరేవాడు అనుకోవచ్చు. అట్లా కాకుండా ఈయన పబ్లిక్గా ఎవరు అడగకుండానే వీళ్ళు నిశ్చితార్థం ఒక పక్క అవ్వకముందే వీళ్ళిద్దరు విడిపోతారని చెప్తే అది చాలా డేంజరస్. రెండోది సైకలాజికల్ కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా పడుతుంది. వాళ్ళ మీద, వాళ్ళ బంధువులు, ఇంట్లో వాళ్ళ మీద సైకలాజికల్ కూడా నమ్మే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. నమ్మని నాలాంటి వాడికి అయితే ఏమి ఇబ్బంది ఉండదు, ఏమన్నా చెప్పుకోరా బాబు అనుకోవచ్చు. కానీ నమ్మే వాళ్ళకి అది ఖచ్చితంగా సైకలాజికల్గా ఒక గిల్ అంటారు కదా, గిలి ఉంటుంది వాళ్ళకి. సో ఈయన అయితే ఇప్పుడు చెప్పాడా అనేది మనకు తెలీదు. ఇది యాక్చువల్గా ఈయన చెప్పింది అయితే 2023 డిసెంబర్ 29వ తేదీ చెప్పాడు ఇది. అప్పట్లో పుకార్లు వచ్చాయి, వీళ్ళిద్దరికి నిశ్చితార్థం అయ్యిందని పుకార్లు వచ్చినప్పుడు ఎవరో వేణుస్వామిని అడిగితే లేదు వీళ్ళిద్దరికి నిశ్చితార్థం అయినా కూడా విడిపోతారు, పెళ్లి కాదు వీళ్ళకి, పెళ్లి చేసుకోకుండా ఉంటే బెటర్, వీళ్ళు పెళ్లి చేసుకుంటే మాత్రం విడిపోతారు అనేది అప్పుడు చెప్పాడు. దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తుంది మీడియా. నిజానికి ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా నాకైతే ఎక్కడ వీడియో దొరకలేదు. కానీ మీడియా ఏంటంటే అప్పుడు చెప్పిన దాన్ని ఇప్పుడు నిశ్చితార్థం జరిగింది కాబట్టి ఒక సెన్సేషన్ చేద్దామని చెప్తున్నారు. సో నిజానికి ఎవరైనా కూడా భవిష్యత్తుని చెప్పడం అనేది అబద్ధం. భవిష్యత్తుని ఊహించవచ్చు కొన్ని. ఇప్పుడు మామూలుగా విడాకులు అనేవి అర్బన్ దీంట్లో పెరుగుతున్నాయి ఇండియాలో. మామూలుగా ఓవరాల్ విడాకుల రేట్ ఏం పెద్దగా పెరగలేదు, ఇంకా 1% ఉంది ఇండియాలో. ఇది చాలా మందికి తెలియక విడాకుల రేటు పెరిగిపోతుంది అనుకున్నారు. డేటా చూస్తే 1% ఉంది. కాకపోతే ఏమంటే అర్బన్ సినేరియోలో విడాకులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీస్లో కానీ కొన్ని మీడియాలో పనిచేసే వాళ్ళలో కొంతమందిలో విడాకులు అనేవి పెరుగుతున్నాయి. అది నిజానికి ఒక రకంగా స్త్రీలకు పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు మంచిదే. ఎందుకంటే భర్తతో ఇష్టం లేకపోయినా ఉన్నా కలిసి ఉండడం అనేది వాళ్ళకి బడ్డంగా ఉంటుంది, స్త్రీలకైనా మగవాళ్ళకి కూడా. అంటే ఒక ఇష్టం లేని ఇబ్బందికరమైన పెళ్లిలో ఎక్కువ కాలం గడపడం అనేది ఎవరికైనా ఇబ్బంది. నిజానికి ఆ విడాకులు అనేవి ఈజీగా ఇప్పటికి కూడా దొరకట్లేదు. ఎవరైనా ఒకరు కంటెస్ట్ చేస్తే
విడాకులు అనేవి రావట్లేదు, ఏళ్ల తరబడి కోర్టుల్లో ఉంటున్నాయి. అందువల్లనే చాలా హత్యలు కూడా, క్రైమ్ ఎందుకు జరుగుతుంది, భార్యలు ఎందుకు భర్తలను చంపేస్తున్నారు ఈ మధ్య కాలంలో అంటే ఈజీగా లేకపోవడం వల్ల. విడాకులు ఈజీగా లేవు, భర్తతో విడిపోయే ప్రసక్తి లేదు, అందుకని చంపేయడమే మంచిది అన్నట్టుగా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈయన అలా చెప్పడం అనేది రాంగు. అది ఎవరైనా ఊహించవచ్చు, ఎవరైనా చెప్పచ్చు. మామూలుగా లాటరీ లాంటిది జ్యోతిష్యం. నువ్వు వచ్చి 4 సమస్యలు చెప్తే నేను 10 సొల్యూషన్స్ ఇస్తే ఏదో ఒకటి క్లిక్ అవుతుంది. జనరల్ కామన్ సెన్స్తో ఎవరైనా జ్యోతిష్యం చెప్పచ్చు. మామూలుగా బేసిక్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తారు, 1 ఆరోగ్యం ప్రాబ్లం ఉంటుంది, 2 కెరియర్ ప్రాబ్లం ఉంటుంది, 3 రిలేషన్షిప్స్, పెళ్ళి, ఇట్లాంటి వ్యవహారాలు, ఇవే కదా బేసిక్గా వచ్చేవి. ఉద్యోగం, దీంట్లో మళ్ళీ స్పెసిఫిక్గా ఏవో ఉంటాయి. ఇవి వచ్చి అడుగుతారు. అడిగినప్పుడు ఏముంది, మనం ఏదో ఒకటి చెప్పామనుకో, వాళ్ళ పరిస్థితిని బట్టి ఏదో ఒకటి చెప్తే అవుతుంది. అందుకే చిలక జోస్యం కూడా చాలా వరకు కరెక్ట్ అవుతుంది చాలాసార్లు. ఎందుకంటే ఇది కామన్ సెన్స్తో వాడు కొన్ని రకాల కార్డులని రెడీ చేసి పెట్టుకొని ఉంటాడు. ఆ కార్డులో అదేదో దానికి ట్రైనింగ్ ఇస్తే అదేదో ఒకటి తీయమంటే తీస్తుంది. సో దానికి తెలియదు దాంట్లో ఏముందో, చిలకెలా తెలుస్తుంది. అది తీసినప్పుడు వీడు చదువుతాడు. చదివి అవతల వాళ్ళ సైకాలజీని బట్టి వీడు అర్థం చేసుకొని అనుభవంతో కొన్ని విషయాలు చెప్తాడు. ఇది బేసిక్గా. అంటే మినిమం హ్యూమన్ సైకాలజీ తెలిసి ఉండి కొద్ది కామన్ సెన్స్ ఉంటే జ్యోతిష్యం ఇవ్వడం అని చెప్పచ్చు. కాకపోతే జ్యోతిష్యం అనే సైన్స్ కూడా దాంట్లో ఉండే కొన్ని గ్రహాలకి ఉన్న రిలేషన్షిప్స్, వీటిని అధ్యయనం చేయడానికి ఒక లాంగ్వేజ్, ఒక సిస్టము, ఒక వ్యవహారం ఉంటుంది. నిజానికి జ్యోతిష్యంగా పంచాంగం అనేది ఏర్పడింది వచ్చి ఇండియాలో వ్యవసాయం కోసం ఏర్పడింది. ఎందుకంటే మనకి ఋతుపవనాల బేస్ చేసుకుని వ్యవసాయం ఆధారపడి ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఆ పర్టికులర్ టైంలోనే వర్షం వస్తుంది కాబట్టి ఎప్పుడు వర్షం వస్తుంది, ఏ డేట్లో ఏం జరుగుతుంది, ముందుగా ఎట్లా గ్రౌండ్ని, పొలాలను ప్రిపేర్ చేసుకోవాలి, విత్తనాలు రెడీ చేసుకోవాలి, దీనికి సంబంధించి రైతులకు ఉపయోగపడడం కోసం పంచాంగం రెడీ అయింది. దానికి తగినట్టే ఫెస్టివల్స్ని కూడా సెట్ చేశారు. ఫలాని సంక్రాంతి, ఫలానిది ఆ టైంలో ఇవన్నీ చూసుకొని సెట్ చేశారు. అంటే ఏదైనా కూడా లౌకిక జీవితానికి అనుకూలంగా ఈ పంచాంగం అనేది రైతులను దృష్టిలో పెట్టుకొని ఏర్పడింది. దాన్ని ఏం చేస్తున్నారు, ఎక్కడో గ్రహాలకి నీ జీవితంకి సంబంధం ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు జ్యోతిష్యం. ఈ వేణుస్వామి ఏంటంటే టీనేజ్ కాలం నుంచి కూడా సినిమా రంగంలో ఉన్నాడు. ఈయన సినిమా వాళ్ళకి వెళ్ళి ఇచ్చేయడం, అది దాంతో ఇతనికి అర్థమైంది పాపులారిటీ ఎలా వస్తుంది. సో అతను ఫస్ట్ ఏందే వైబ్రేషన్ థియరీతో రంగంలోకి దిగాడు. అంటే టైటిల్కి వైబ్రేషన్ ఉంటుంది, ఈ టైటిల్ పెడితే వైబ్రేషన్ ఉండదు, ఈ టైటిల్ పెడితే ఉంటుందని సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. వివి వినాయక్ లాంటి వాళ్ళు ఇతని సలహాలు తీసుకొని వాళ్ళు ఒక అనౌన్స్ చేసిన టైటిల్ కూడా తీసేసిన సందర్భాలు ఉన్నాయి, వైబ్రేషన్ లేదని. ఎందుకంటే వైబ్రేషన్ లేదు కాబట్టి లాస్ట్ సినిమా ఫ్లాప్ అనేది ఈయన థియరీ అనమాట. అక్కడి నుంచి రంగంలోకి వచ్చి మెల్లమెల్లగా సెలబ్రిటీల కప్పుళ్ళు విడిపోతారని చెప్పడం, ఇట్లా రాజకీయాల వాళ్ళు పలానాయనకి గండం ఉందని చెప్పడం, చనిపోతారని చెప్పడం, ఇలాగా చెప్పడంతో వివాదమైంది. ఈ వివాదంతో అతను పాపులర్ అయ్యాడు. నిజానికి అతను బిజినెస్ జ్యోతిష్యం కాదు, అతనికి పబ్ ఉంది, రియల్ ఎస్టేట్ చేస్తాడు. సో పాపులారిటీ అనేది రియల్ ఎస్టేట్కి, పబ్కి, రెండింటికి కూడా హెల్ప్ అవుతుంది, సర్కిల్ పెరుగుతుంది. ఇతను దేవేగౌడ ఫ్యామిలీ లాంటి వాళ్ళకి కూడా పూజలు చేస్తున్నాడు, హీరోయిన్ పూజలు చేస్తున్నాడు. సో ఇటు ఈ 3 రకాల బిజినెస్, జ్యోతిష్యం ఒక బిజినెస్, పబ్బు, రియల్ ఎస్టేట్, మూడింటికి పాపులారిటీ సర్కిల్ కావాలి. ఇది ఆయనకు ఉపయోగపడుతుంది. కానీ ఈ దీంట్లో ఆయనకు అర్థం కావాల్సింది ఏంటంటే, సెలబ్రిటీలు అయినా కూడా వాళ్ళు మనుషులే, వాళ్ళకి నమ్మకాలు ఉంటాయి. నువ్వు ఇలా పబ్లిక్గా ప్రకటించడం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా సైకలాజికల్ ఎఫెక్ట్ ఇస్తుంది. వీళ్ళు ఇప్పుడు అమ్మాయి పాపం ఆల్రెడీ ఒక నిశ్చితార్థం ఫెయిల్ అయ్యి చాలా గ్యాప్ తీసుకొని కెరీర్ని నిర్మించుకొని ఇప్పుడు పర్సనల్ లైఫ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అమ్మాయి నిశ్చితార్థం చేసుకుంటే మీరిద్దరు విడిపోతారంటే ఏమవుతాం. ఆల్రెడీ ఆయన మీద కేసులు పెట్టారు, కోర్టుకు వెళ్ళింది, మహిళా కమిషన్ కూడా ఆయనకి పిలిచి మందలించి పంపించారు. కనీసం తర్వాత అయినా ఆపాలి, కానీ ఆయన ఏమి ఆపుతున్నట్లేదు. ఆల్రెడీ ప్రభాస్ గురించి కూడా కెరీర్ ఎండ్ అయిపోతుంది బాహుబలి 2 తర్వాత అని చెప్పాడు. ఆయన అబద్ధమే కదా, సలార్ హిట్ అయింది, కల్కి హిట్ అయింది. అట్లాగే అక్కడ జగన్ వస్తాడు, ఇక్కడ కేసీఆర్ మళ్ళీ 3వ ముఖ్యమంత్రి అవుతాడు, ఏమైంది. కాబట్టి ఇదంతా ఏంటంటే మనం కన్వీనియంట్గా జనాలు మర్చిపోతారు కాబట్టి చూస్తేనే వీళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటారు. వీళ్ళు 10 చెప్తే నేను కూడా 10 చెప్పగలను, 10 చెప్తే 2-3 హిట్ అయితే దాన్నే ఫోకస్ చేస్తారు. కాబట్టి ఎవరైనా జ్యోతిష్యం చెప్పడం అనేది పెద్ద కష్టమేమి కాదు. ఈయనకేదో సపరేట్ శక్తులు ఏమీ లేవు. ఎప్పుడో తెనాలి రామలింగడి జోకే ఉంది, జ్యోతిష్యుడి మీద రాయి తీసుకెళ్ళి నీ తల మీద ఇప్పుడు రాయి వేస్తానా లేదు చెప్పురా అన్న అంట.
వేస్తాడంటే వేస్తాడు, నీ జ్యోతిష్యం కరెక్ట్ అని వేస్తాడు, వేయడంటే నేను నీ జ్యోతిష్యం తప్పు అని వేస్తాడు. ఇది కదా జ్యోతిష్యుడికి ఉండే భయం. సో ఇది కూడా అదే పరిస్థితి. సో వేణుస్వామి లాంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండకపోతే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆయన కొడతారు ఖచ్చితంగా.